చూస్తే గనక ఈ ఫార్మ్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఉంది, ఇది తెనాలి నుంచి వెళ్ళి. అవును, ఇది ఇది ఎఫ్ఐఆర్ కాపీ. ఓకే, తెనాలి పోలీస్ స్టేషన్లో ఇదైంది. సో ఇది ఎప్పుడు ఇది ఎస్ 11th ఎఫ్ఐఆర్ నెంబర్ 28/2024 తెనాలి పిఎస్లో అయినట్టుగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ డాక్టర్ కిరణ్ కుమార్ గారని అప్పుడు మెడికల్ ఆఫీసరు జీజీహెచ్ అంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరులో ఆమెని మళ్ళీ షిఫ్ట్ చేశారు. ఇది జనరల్గా అంటే ఈ ఆధారాలతోటి గవర్నమెంట్ ఇచ్చిన ఈ ఆధారాలతోటి మనం చెప్పగలిగేది ఏంటంటే 4వ తేదీన ఆ కార్యక్రమం అంటే ఆ ప్రభుత్వ కార్యక్రమం జరిగింది. 5ని ఐ థింక్ సో 4th ఈవినింగ్ 5వ తేదీనో ఆమె తాలూకు వీడియో బయటకు వచ్చింది. సో 5, 6, 7వ తేదీ కూడా కొద్దిగా 11 o'clock కల్లా ఈ జన్మభూమి ట్రైన్ అనేది సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే లింగంపల్లి నుంచే స్టార్ట్ అయ్యి వైజాగ్ వెళ్ళేది అది ఆ ట్రైను. అక్కడ అరౌండ్ 11 o'clockకి 7వ తేదీన ఈవిడ ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది. సో అదే రోజు 7వ తేదీన నైట్ 7 గంటలకి జీజీహెచ్ హాస్పిటల్ గుంటూరులో జాయిన్ చేయడం కూడా జరిగింది. మళ్ళీ 7వ తేదీ 7:30కి జాయిన్ చేస్తే 8, 9, 10 కూడా ఆమె ట్రీట్మెంట్ చేయడం జరిగింది. బట్ 11th అంటే ఎర్లీ అవర్స్ ఆఫ్ ది 11th మార్నింగ్ 2:09 ఆవిడ చనిపోవటం, తుది శ్వాస విడిచిపెట్టడం జరిగింది. ఈ 3 రోజుల ట్రీట్మెంట్ కాకపోతే అప్పటికే ఈ రిపోర్ట్స్ ప్రకారంగా ఆమెకి బాడీలో చాలా పార్ట్స్ ఇంజ్యూరీస్ అయినాయి అని కూడా చెప్పి రాశారు వీళ్ళు ఈ మెడికల్ రిపోర్ట్ ప్రకారంగా. సో అలాగే పోలీస్ స్టేషన్ది కూడా ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఏం చేశారు, ఇది రైల్వే పోలీసులు ఇది కంప్లైంట్ ఫస్ట్ రాసుకున్నారు. ఎందుకంటే ఇది రైల్వే స్టేషన్లో జరిగింది కాబట్టి తెనాల్లో. నౌ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫర్ టు ది జనరల్ సివిల్ పోలీస్కి, ఏదో రైల్వే పోలీస్ నుంచి సివిల్ స్టేషన్కి ఇప్పుడు ఇది ట్రాన్స్ఫర్ చేసినట్టుగా తెలుస్తుంది ఈ కేసుని. సో ఇంకా దీని మీద మనం ఎక్కువగా ఈ ప్రూఫ్ల గురించి మాట్లాడే బదులు మన ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ వచ్చేటిది వరకు మనం కొంతసేపు వెయిట్ చేస్తే తెలుస్తుంది, ఒక 2-3 days. సో పోలీసులు సేకరించే ఆధారాల ప్రకారంగా, ఎందుకంటే బయట ట్రోల్స్ చూస్తున్నాం, సీసీ ఫుటేజ్ కావాలని అడుగుతున్నారు కొంతమంది. నెక్స్ట్ అంటే సీసీ ఫుటేజ్ ఇవ్వాలంటే డెఫినెట్గా దే హ్యావ్ టు టేక్ ది పర్మిషన్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్, అంటే మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి తీసుకోవాలి. తీసుకొని ఆ సీసీ ఫుటేజ్ కూడా వస్తే మనకి కొంత నిజ నిర్ధారణ మనకి తెలుస్తుంది. కొంతమంది తోసేశారని ఈ జనసేన టీడీపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు, కానీ అది తప్పు. నేనైతే తోసేశారని అనుకోవడం లేదు. ఆమె అంతలా ఆమె ఎందుకంటే ముభావంగా ఉందని చెప్పి ఆమె భర్త కానీ ఆమె పిల్లలు కానీ చెప్పారు. ఎందుకంటే పిల్లలు బాలలు బ్రహ్మవాక్కుతో, బాలలు చెప్పే మాటలు బ్రహ్మవాక్కుతో సమానం అంటారు. సో వాళ్ళు చెప్పారు. సో కాబట్టి ఈమె స్వయంగా ఆ ఇన్సిడెంట్కి ఆమె కారకురాలు, అంటే ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం ఆమె చేసిందని మేము అనుకుంటున్నాం. చూడాలి మరి ఇంకా ఫ్యూచర్లో ఏం జరుగుతుందో. అంటే వైసీపీ వాళ్ళు మాత్రం స్పందించడం జరిగింది. సజ్జల భార్గవ్ గారు గారండి, విడుదల రజనీ గారు గారండి, ఇంకా మిగతా వాళ్ళు కూడా స్పందించి, అండ్ జగన్ సీఎం గారు కూడా స్పందించి 20 లక్షలు కూడా క్యాష్ ఇవ్వడం కూడా జరిగింది. దాన్ని మీరు ఏమంటారు? అంటే చాలా వరకు కూడా జరుగుతుంటే సంఘటన, కానీ గీతాంజలి కేసు మీదనే తొందరగా రియాక్ట్ అవ్వడానికి ప్రభుత్వం ఏంటి? అదేం లేదు, జగన్ గారి ప్రభుత్వం ఎప్పుడు కూడా తొందరగానే రియాక్ట్ అవుతూ ఉంటుంది. అది ఇంకా నేను అడిగితే ఇంకొక రోజు లేట్ అయింది. నిన్నటికి 20 లక్షలు ఆ ఇద్దరు పిల్లల పేరు మీదన లేకపోతే అట్లా ఎక్స్గ్రేషియా ఇచ్చేశారు. అలాగే జూనియర్ ఫ్యాన్స్ పిల్లల్ని, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా పిల్లల్ని మేము చదివిస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. అలాగే కొన్ని అకౌంట్స్ కూడా వాళ్ళిద్దరి పేరు మీద ఓపెన్ అయినాయి, బ్యాంక్ అకౌంట్స్. అంటే పెద్ద అమ్మాయి వాళ్ళ ఫాదరు, చిన్న అమ్మాయి వాళ్ళ ఫాదరు, ఎందుకంటే వాళ్ళు మైనర్స్ కాబట్టి పిల్లలు. సో ఒక మేజర్ ఉండాలి కాబట్టి వాళ్ళ ఫాదరు బాలచందర్. సో ఆ అకౌంట్స్ పేరు మీద కూడా మనం డిపాజిట్ చేయమని మానవతా దృక్పథంతో మనం సాయం చేయడం కోసమని ఆ అకౌంట్స్ కూడా మనం వీడియోలో చూస్తున్నాం, అంటే ఈ సోషల్ పోస్ట్లో చూస్తూ ఉన్నాము. సో ఇదంతా వాళ్ళకి ఒక ఆర్థిక భద్రతే, కానీ పిల్లలకి తల్లిలోని లోటు ఎవరు తీర్చలేరు, అది మాత్రం ఖాయం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎదిగే వయసు, ఆ చిన్నపిల్ల ఆడపిల్లలు వాళ్ళ కొన్ని బాధలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ వాళ్ళకి జడలేయటము, లేకపోతే స్కూల్కి పంపించడము, వాళ్ళకి వంట చేసి పెట్టడం ఇప్పుడు ఎవరు చేస్తారు ఇదంతా? దీనికి కారణం మాత్రం డెఫినెట్గా అది సోషల్ మీడియానే. నేను ఈ పార్టీ తప్పు చేసిందా, ఆ పార్టీ తప్పు చేసిందా అన్నాం. కాకపోతే నాకున్న సమాచారం మేరకు మాత్రం నేను చూసిన ఆ పోస్టుల ప్రకారం ఆమె
మాట్లాడే విధానం కానీ, ఆమె సున్నిత మనస్తత్వం కానీ, ఆమె ఆత్మాభిమానం కల మనిషిని కాబట్టి ఈ ట్రోలింగ్స్ వల్లే ఆమె చనిపోయిందని నేను అనుకుంటున్నాను, ఎస్పెషల్లీ టీడీపీ అండ్ జనసేన. కాకపోతే ఆమె చనిపోయినా కూడా ఒక్క వ్యక్తి కూడా చెల్లెమ్మ ఇలా జరిగిందని పశ్చాత్తాప పడుతూ ఒక ట్రోలింగ్ కూడా రాలేదు టీడీపీ జనసేన నుంచి. తిరిగి వైసీపీ వాళ్ళు చంపేశారు, వైసీపీ వాళ్ళు శవరాజకీయాలు చేశారు అని చెప్తా ఉన్నారు. దానికి కౌంటర్గా, అంటే కౌంటర్ అని నేను అనను, దానికి వివరణ ఇచ్చారు. నిన్న సజ్జల భార్గవ్ గారు అక్కడికి వెళ్ళారు, వరద కళ్యాణి ఎమ్మెల్సీ గారు వెళ్ళారు, అలాగే విడుదల రజని మినిస్టర్ గారు వెళ్ళారు, మెడికల్ మినిస్టర్ వెళ్ళారు. అక్కడ సజ్జల భార్గవ్ గారు కూడా గుండె మీద చేసి చెప్పారు. ఏమని చెప్పారు? మేము అలా మా ఆఫీస్కి పిలిపించాము, మేము డబ్బులు ఇచ్చాము, మేము ఇలాంటివి చేయము, మేము కానీ మా నాయకుడు కానీ ఇలాంటివి చేయించినవారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయించినవారు, ఇలాంటి విషయాల్లో ఎటువంటి సపోర్ట్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ చెయ్యరు, మేము అలాంటి వ్యక్తులం కాదు అని సజ్జల భార్గవ్ గారు చెప్పారు. కానీ అయినా కూడా ఈరోజు మార్నింగ్ కూడా పోస్టులు ఎలా ఉన్నాయంటే మీరే శవరాజకీయాలు చేశారని వైసీపీ వాళ్ళు ఇంకా ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. అంటే కొంతమంది ఏమంటున్నారంటే, గతంలో చూస్తే కనుక వివేకానంద గారు ఇప్పుడు 2 వీడియోస్ పక్కన పెట్టి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పోయి గతంలో వివేకానంద గారి కూతురైన సునీత గారి వీడియోని, ఇప్పుడు గీతాంజలి గారి భర్త వీడియోని 2 పక్కన పెట్టేసి గతంలో అది జరిగింది, ఇప్పుడు ఇది జరిగిందని చెప్తున్నారు. దీన్ని మీరేమంటారు? ఇది యాదృచ్ఛికమే తప్పితే దీన్ని కంపేర్ చేయాల్సిన నెసెసిటీ లేదు. దట్ ఈ ఆ ఇష్యూ వేరు. ఇంకోటి అలా చూసుకుంటే మీకు వెంగవీటి మోహన్ రంగా గారి హత్య జరిగింది, దానికి టీడీపీ పాత్ర ఉందని హరిరామ జోగే గారే చెప్పారు. అలాగే మాధవరెడ్డి గారి హత్య జరిగింది, దానికి కూడా టీడీపీ వాళ్ళంటే నక్సలైట్లు చంపారు లేకపోతే టీడీపీ వాళ్ళు చంపారు, దానికి ఇంతవరకు క్లారిటీ లేదు. లేకపోతే ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచారు, అది క్లియర్గా మనకు తెలిసిందే. ఆయన అధికారం కోల్పోయిన తర్వాత 96 జనవరి 18th చనిపోయినారు. 95లో ఆయన దగ్గర నుంచి అధికారం లాక్కున్నాక, సో ఆ మానసిక క్షోభతో చనిపోయినాడు. ఇవి ఇక పాత దీనితోటి కంపేర్ చేయటం, వేరే కేసుతో కంపేర్ చేయటం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ కాదు, ఇంకా చాలా జరిగాయి. లాస్ట్ టైం రితీశ్వరి చనిపోయింది, మరి ఒక స్టూడెంట్. లేకపోతే వనజారా అని ఒక ఎంఆర్ఓని వెళ్ళి కొట్టారు ఒక ఆయన, చింతమైన ప్రభాకర్ అని ఒక ఎమ్మెల్యే. మరి ఏ కేసుకి ఆ కేసు సెపరేట్ ఇష్యూస్ అవి. ఇప్పుడు దీన్ని సునీత ఇష్యూని లేకపోతే వైఎస్ వివేకానంద రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం వేరు, అంటే అది సమంజసం కాదు. ఆ కేసు తాలూకు సిబిఐకి ఇచ్చారు, దాని తాలూకా పూర్వపరాలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. నిన్న కూడా వైఎస్ అవినాష్ రెడ్డి గారు లేకపోతే సమ్ పర్సన్స్కి ఎంక్వైరీ జరుగుతుంది. దానికి దీన్ని కంపేర్ చేయాల్సిన నెసెసిటీ అయితే లేదు. ఓకే, దీని ఓవరాల్గా ఇప్పుడు గీతాంజలి గారు ఒక మంచి, అంటే తన వీడియోని చూస్తే మన కళ్ళల్లో నీళ్ళు ఆగు. ఎందుకంటే ఇల్లు లేక తనలాడిపోయింది, ఎంత కష్టపడ్డదో ఆమె. ఇల్లు దొరికిందని చాలా ఆనందంగా, చాలా ఆనందం, అసలు చూస్తే కనుక ఆమె మాటలు వింటుంటే ఒక ఎగ్జైట్మెంట్ కి ఒకటి అయిపోయింది. కానీ ఇవాళ తను లేదు, కానీ ఇల్లు పట్ట మాత్రం ఇంట్లోనే ఉంది. దీన్ని ఏమంటారు? అంటే తన ఆశలు ఏదైతే ఉన్నాయో, కోరికలు ఏవైతే ఉన్నాయో తీరకుండానే ఆమె చనిపోవడం. అంటే ఆ ఎక్సైట్మెంట్, ఆ ఆనందాన్ని 4 రోజులు కూడా, ఒక వారం రోజులు కూడా లేకుండా హరించిపోయింది అనేదే మెయిన్ బాధ. పాపం అదొకటి. పిల్లలకి తల్లి లేకుండా పోయింది, ఆయనకి భార్య లేకుండా పోయింది. ఇది సమాజంలో ఒక చెడు ప్రభావాన్ని మనకి చూపిస్తూ ఉంది. అంటే చెడు ప్రభావం అంటే ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు, అంటే ఇక ముందు కూడా మనము ధైర్యంగా మాట్లాడే స్వేచ్ఛ హక్కు లేదా మనకి? అంటే మాట్లాడే హక్కు అనేది రాజ్యాంగం మనకు కల్పించింది, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు. ఈ రీసెంట్గా కూడా సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఏమని, మీకు ఏదైనా ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకున్నా కూడా దాన్ని వ్యతిరేకించే లేకపోతే విమర్శించే హక్కు ప్రజలకు ఉంది అని. అంటే అది సైద్ధాంతికంగా, అంటే కంటెంట్ పరంగా, ఏదో వేరే పార్టీల పరంగా కానీ మనసులో పెట్టుకోకుండా దాన్ని మీరు చేయొచ్చు, విమర్శించవచ్చు అని చెప్పింది. ఇక్కడ తన ఆనందాన్ని చెప్పింది. నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఆమె ఎక్కడ చెప్పుకోలే, నేను ప్రభుత్వ అలాగే జగనానికి ఓటేయండి అని కూడా ఎక్కడ చెప్పలే. కథ ఒక మాట అన్నది, మా 2 పిల్లలు ఇక్కడ ఉంటే జై జగన్ అనేవాళ్ళు అని మాత్రం అంది. తప్పితే జగన్కి ఓటేయండి మీరందరూ వేయండి, నేనే జగన్కి ఓటేస్తాను అలాగని కూడా చెప్పుకోవాలి. నా డ్రీమ్ అండి, ఓన్ హౌస్ ఈజ్ మై డ్రీమ్ అండి, నాకు అది ఈరోజు అయింది. అప్పుడు ఆయన యాంకర్ కూడా అడిగాడు, ఎవరి పేరు మీద ఉందంటే, ఎవరి పేరు మీద ఏంటండి, నా పేరు మీద ఉంది, గీతాంజలి నా పేరు మీద వచ్చింది, అందుకే నేను ఇంత హ్యాపీగా ఉన్నానని చాలా ఎంతూజియాజంగా చెప్పింది. ఆ చెప్పిన దాన్ని కూడా నేను అనుకోవటం ఈ టీడీపీ వాళ్ళు అండ్ జనసేన వాళ్ళు తట్టుకోలేపారు. అంటే ఎలక్షన్ టైంలో ఇది మరింత ప్రచారానికి తోడ్పాటుగా ఉంటుంది ఈ వీడియో. సో మరిన్ని ఓట్లు ఏమైనా వైఎస్ఆర్సీపీకి వెళ్తాయేమో, మనకి ఇది బ్యాడ్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది మన పార్టీలకి, లేకపోతే మనకు ఓట్లు రావు అని భయపడి వీళ్ళు చేసిన ఇదే ఈ ట్రోలింగ్ అంతా. కానీ ఏ మాట కామాట కానీ ఏది కూడా
తనకు గీతాంజలికి మాత్రం జరిగిన అన్యాయం, వాళ్ళ పిల్లలు జరిగిన అన్యాయం మాత్రం ఎవరు చేయలేరు, ఎవరు మనం తీర్చలేము. అది అది అసలు బాధ అనిపిస్తుంది. అసలు ఆ రోజు ఆ ప్రోగ్రామ్ కి అమ్మాయి రాకున్నా, అసలు మైక్ పెట్టకున్నా కూడా ఇవాళ మా అమ్మాయి ఆవిడ మిగిలేది అది. బట్ దయచేసి ఎవరైనా కానీ ఏమున్నా కానీ వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు చెప్తారు, కానీ రాజకీయాన్ని మాత్రం గురి చేయకండి అన్నది మన మనవి. అవునా కదా సార్? వాళ్ళు సామాన్యులు, వాళ్ళు ఎవరు ఇచ్చినా కూడా వాళ్ళకి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఏముంది సార్, వాళ్ళకి మంచి చేసే నాయకుడు కావాలనుకుంటారు, కానీ ఇలా చేస్తారని అనుకోరు. ఇలా పేద ప్రజల మీద దాడి చేయడం అనేది చాలా పొరపాటు. అండ్ ఏ పార్టీ వాళ్ళు, ఇప్పుడు అన్ని పార్టీల వారు ఉంటారు, ఏ పార్టీని ఆ పార్టీని చెప్పుకోనివ్వండి, అంతేగాని దాన్ని మీరు ఒక 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 లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ వరకే ఖండించండి. అది దాటి మీరు ఆడదాయి కదా, ఆమె స్త్రీ కదా, మీ ఇంట్లో కూడా స్త్రీలు ఉంటారు కదా, మనల్ని కన్నది తల్లి స్త్రీ, అలాగే మనకు వచ్చే భార్య కూడా స్త్రీ, మనకి చెల్లెళ్ళు ఉంటారు, అక్కలు ఉంటారు. సో అదే మాటలు వేరే వాళ్ళు అంటుంటే మనకెంత బాధ అనిపిస్తుంది. అలాగా ఆ భర్తగా కానీ లేకపోతే ఆమెకున్న తల్లిదండ్రులు కానీ వీళ్ళందరూ కూడా చాలా హర్ట్ అయి ఉంటారు కదా. సో ఆ హృదయ విదారకరమైన సంఘటన, మనం విచారకరమైన సంఘటనని మీరు మన ఇంట్లో కూడా జరిగితే ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించండి. అలాంటప్పుడు ఇలాంటి వేలోని ఇలాంటి దారిలో మీరు వెళ్ళే మార్గాలు కంప్లీట్గా మూసుకుపోతేనే మంచిది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి మరీ దారుణంగా 5 రూపీస్ కానీ లేకపోతే బెడ్రూమ్ అని చెప్పి లేకపోతే ఫామ్ హౌస్ అని చెప్పి ఇలాంటి మాటలు ఇలాంటివి మాత్రం దయచేసి వాడద్దు. ట్రోలింగ్లోని దయచేసి ఎవరు వాడొద్దని నా మనవి. కానీ ఇంకో విషయం, ఇలాంటి వాళ్ళకు ఇలాంటి ఫేక్ ఐడీస్ కానివ్వండి, ఇలాంటి కామెంట్ పెట్టే వాళ్ళకు కూడా ఒక చట్టం రావాలండి. అప్పుడు వస్తే కానీ వీళ్ళు సెట్ కారు. నేను బయోడేటాతో వస్తే కనుక ఇంకోసారి పెట్టడానికి వణుకుతారు. నేను నిన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను ఏంటంటే, ఈ కామెంట్స్ అనే సెషన్ని కొన్నాళ్ళు తీసిస్తే బెటర్ ఏమో ఈ ఎన్నికలు అయినంత వరకు, లేకపోతే ఇలాంటి మరికొన్ని జరిగే అవకాశం ఉందేమో. రేపు ఈరోజు వైఎస్ఆర్సీపీ మద్దతుదారు అని అనుకోవచ్చాను ఆమె చెప్పింది కాబట్టి, రేపు ఇంకో పార్టీ వాళ్ళు చెప్పొచ్చు, లేకపోతే వేరే పార్టీ వాళ్ళు దాడి చేయొచ్చు, లేకపోతే ఆమె మీద ట్రోలింగ్ జరగచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న యూత్ అంతా ఏంటంటే వాళ్ళకి ఒక లిమిటేషన్స్ అంటూ లేవు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఫేక్ ఐడి అనే ఒక మాట అన్నారు కాబట్టి చెప్తున్నా. వీళ్ళు ఏంటంటే టీడీపీ వాళ్ళు కూడా చాలా వరకు, అంటే నాకున్న సమాచారం వరకు 200 మంది ఇన్ఫ్లుయెన్సర్సు, 14 మంది సోషల్ మీడియా వర్కర్సు అండ్ ఒక 500 మంది దీని మీదే పోస్టులు పెట్టండి, కామెంట్కి 5 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా నేను విన్నాను. అంటే కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి టీడీపీ వాళ్ళు చేస్తున్నారని. అలాగే 12 దేశాల్లో ఐటీడీపీ వాళ్ళు కూడా, ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా దీని మీద బాగా వర్క్ చేసి బ్యాడ్గా దీన్ని చేయండి అని నారా లోకేష్ నుంచి ఆదేశాలు వెళ్ళాయని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చెబుతున్నారు. సో ఇలాంటికి ఆస్కారం ఇవ్వద్దు నేను అంటున్నా. అది ఇప్పుడు ఈ జరిగింది, రేపు మీ ఫ్యామిలీలో ఇంకో అర్థం జరగచ్చుగా, టీడీపీలోనో లేకపోతే జనసేన పార్టీ మద్దతుదారులో జరిగితే అప్పుడు పరిస్థితి ఏంటి? సో ఇలాంటివి ఇక్కడితో ఆగిపోవాలి. ఆ బాలచంద్ర గారు కూడా ఇదే మీ దండం పెట్టి మరీ చెప్పాడు, ఇలాంటి కష్టం ఇంకే కుటుంబానికి రాకూడదు, ఎవరి ఫ్యామిలీలో ఇలాంటి జరగకూడదు, ఇంతటితో ఆపండి, నా ట్రోలింగ్ కూడా ఇంకా ఆపండి అని చెబుతున్నా కూడా ఇంకా ట్రోలింగ్స్ వస్తూనే ఉన్నాయి. అంటే ఎంత దౌర్భాగ్యమైన సమాజంలో మనం ఉన్నామో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాను. దయచేసి చేతులెత్తి వేడుకుంటున్నాం, ఎవరి ఇష్టం వాళ్ళది. దయచేసి సామాన్యులను పాలిటిక్స్గా ఈ రాజకీయంలో లాగకండి. వాళ్ళకి ఏ నాయకుడైనా కూడా వస్తే వాళ్ళకి మంచి చేయాలనేదే కోరుకుంటారు, ఏ ప్రజలైనా కూడా.